ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేసి ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై నివేదికను ఇవ్వమని కోరింది. ఈ కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తూ రాష్ట్రంలోని 59 ఎస్సీ ఉపకులాలను వారి సామాజిక ఆర్థిక వెనుకబడిన స్థాయిని బట్టి 3 వర్గాలకు విభజించాలని సూచించింది. జస్టిస్ షమీం అఖ్తర్ గారి నివేదికను ఆమోదించి దాని ప్రకారమే ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని మా ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశంలోనే ఈ వర్గీకరణను అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ నూతన చట్టం ఎస్సీ ఉపకులాల సాధికారతకు తొలి మెట్టు. ఈ చట్టం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ సామాజిక సమానత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిక్సూచిగా మారనుంది. ఆదివాసీల గిరిజనుల వైవిధ్య జీవన విధానాన్ని, వారి హక్కుల్ని కాపాడుతూ వారికి అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తున్నాం. గిరిజన అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక ST-SDF ద్వారా గిరిజన ప్రాంతాల్లో వైద్యం, విద్య, జీవనోపాధి వంటి అనేక కీలక రంగాల్లో అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి వాటిని సమర్థవంతంగా నిర్వహించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గిరిజన అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఇందిరా గిరి జల వికాసం అనే ఒక ప్రత్యేక పథకంతో పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతుల కొరకు సౌర ఆధారిత పంపు సెట్ల ద్వారా సాగునీటిని అందించాలని నిర్ణయించాం. వచ్చే 4 సంవత్సరాలలో 12,600 కోట్లతో 2.1 లక్షల గిరిజన రైతులకు ఈ సౌకర్యం అందిస్తాం. పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తాం. గత ప్రభుత్వం SC/ST సబ్ ప్లాన్ చట్టం అమలును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సబ్ ప్లాన్ చట్టం ప్రకారం ఖర్చు చేయాల్సిన నిధుల్లో ఎస్సీలకు చెందిన 13,617 కోట్లు, ఎస్టీలకు చెందిన 1,317 కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా బకాయి పెట్టింది. మా ప్రభుత్వం ఈ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేటాయించాల్సిన మొత్తానికి అదనంగా 2023-24కి సంబంధించిన బకాయిలు కూడా కేటాయిస్తున్నాం. SC/ST వర్గాల కోసం చేసిన చట్టాలను గౌరవించి వారికి న్యాయంగా చెందాల్సిన నిధుల్ని అందించడం ఈ వర్గాల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమంకు 40,232 కోట్ల రూపాయలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమంకు 17,169 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. సమగ్ర సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే సామాజిక ప్రజాస్వామ్యానికి అవసరమైన ప్రణాళికల రూపకల్పనకు మొదటి మెట్టు. మేము చేపట్టిన కులగణన చారిత్రాత్మక అసమానతలను రూపుమాపే లక్ష్యంతో గతంలో ఎన్నడూ చేపట్టని సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. కుల ఆధారిత గణన గురించి ఎన్నో దశాబ్దాలుగా డిమాండ్లు కొనసాగుతున్నాయి. సముచిత ప్రాతినిధ్యం మరియు వనరుల సమాన పంపిణీని నిర్ధారించేందుకు ఇది అత్యంత ఆవశ్యకం.